అనవసరంగా అబద్ధం చేసుకున్నాను. పాపం ఏమనుకుందో ఏమో. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఛా! ఈ నగలన్నీ వేసుకొని మురిసిపోవడే సరిపోతుంది. ఇది చేసే జాబ్ ఏంటో ఏమో కానీ ఓ జీతమో రాదు, ఏమీ లేదు. ఓ నవ్వుకోవడం లేదు, ఓ తుల్లుకోవడం లేదు. ఎప్పుడు ఒకటే పని, అదే పని సిస్టమ్. ఫంక్షను లేదు, అలా బయటికి వెళ్దాము అని అంటే వర్క్. సండే వచ్చింది అంటే వర్క్. సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చిందంటే వర్క్. ఇంకా దేనికి? ఎప్పుడు పని చేయించుకోవడమే కానీ కడుపు నిండా తిన్నది అస్సలు లేదు. పాపం చెప్తే బాధ అనిపిస్తుంది కానీ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయింది ఎప్పుడైనా ఉందా? వాళ్ళని అడగాలి. ఇంత గోస పోసుకుంటుంది వాళ్ళని. పాపం. అమ్మా 2 ముద్దలు పెట్టు, ఆకలి అవుతుంది అంటారు. కథ ఫోన్ చాలా అవుతుంది. ఇక ఫోన్ బుక్క మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫోను, బుక్క మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫోను. ఏ వేరే పనులు ఉన్నాయా? అసలు లంచ్ టైంలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉండాలా వీళ్ళకి? ఫంక్షన్ చాలా దగ్గర వాళ్ళు ఫంక్షన్కి రమ్మన్నారు. వస్తాం అని చెప్పడం, కూర్చోవడం. వాళ్ళు ఏమనుకుంటారో దీనికి పొగరేమో రాదేమో అని వాళ్ళు అనుకుంటారు. తినటానికి కూడా తీరుకున్నది వీళ్ళకి. ఎప్పుడు చూడు సిస్టమ్ పని. ఆ వర్క్ ఏంటో ఏమో. ఇది వారాయే 6 నెలలు గడిచిపోయాయి. 1 నెల జీతం వచ్చింది లేదు, ఏది లేదు. మరి ఇంటికి సరుకులు ఎట్లా తీసుకొచ్చుకుంటారు, అన్నం ఎట్లా వండుకుంటారు, పిల్లల్ని స్కూల్కి ఎట్లా పంపిస్తారు, ఇవన్నీ ఎట్లా ఆలోచిస్తారు? అసలు జీతాలు ఇచ్చేటోడు కూడా ఆలోచించుకోవాలి కదా. గొడ్డులాగా పని చేయాలి, జీతం మాత్రం ఇయ్యద్దు. ఇదే మొత్తం అందరి జీవితాలు గింతే. కాకపోతే వాడు పైకి చెప్పుకుంటలేడు. నేను చెప్పుకుంటున్నా కదా, నా బిడ్డ పోయి ఇంతసేపు అయి మధ్యాహ్నం బాక్స్ పెడితే బాక్స్కి కూడా ఇంటికి పట్టుకొనే వస్తుంది బాక్స్. ఎందుకు బిడ్డ తినలేదు అని అంటే, తినటానికి తీరికెక్కడదమ్మా, పని మీద పని చెప్తానే ఉన్నారు. నేను చెప్తానే ఉన్నా. గంట తీరకుండా పని, మళ్ళా పైసలేదు. మళ్ళా బియ్యం తీసుకురావాలంటే మళ్ళీ ఎవరిని చేయి చాచాల్సిందే. మీరు ఒక 1700 ఇస్తే నేను బియ్యం తెచ్చుకుంటా ఇంట్లోకి అని. ఇవన్నీ అందరికి ఎరుకుతున్నాయా? తెలియదు. మళ్ళా బయటికి చెప్తే నువ్వెందుకు చెప్పినావు, నీ బిడ్డ జాబ్ చేస్తుందని అంటారు కదా, నువ్వెందుకు చెప్పినావు మళ్ళీ వీళ్ళు అంటారు. ఎవరితోని ఏమనకుండా ఉండరాదు. ఎందుకంటే చేసే ఉద్యోగాలు అట్లున్నాయి వాళ్ళవి. గొడ్డులాగా పని చేయించుకుంటారు. ఒక జీతం ఇచ్చులేదు, ఏది ఇచ్చులేదు. మధ్యాహ్నం కంచంలో అన్నం పెట్టుకోను కథ, ఫోన్ మీద ఫోను, బుక్కకు ఫోను. వాళ్ళు తింటలేరా అన్నము? ఏమన్నా అంటే మా పనే గట్ల. మీ పని గిట్లనే, కానీ కడుపు అన్నం తింటేనే కదా ఆరోగ్యంగా ఉండేది. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం పని చేసేది. తినకుండా ఏం చేయకుండా ఆరోగ్యం లేకుండా పని చేస్తే అనారోగ్యం. అంటే మీరు ఒక్కళ్ళు నష్టపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకోకుండా మొత్తం పని మీదనే ధ్యాస పెట్టి నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు అది చెయ్యాలి, సండేలు కూడా వర్క్ చేయాలంటే ఇక పెళ్ళాం పొరగాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళు ఎటు ఓరు. ఏమన్నంటే వర్క్ టెన్షన్స్ అంటే అయిపోతుంది.
నా బిడ్డ పోయి ఇంతసేపు అయ్యి ఫంక్షన్కి పోదాము అని చెప్తే కథం పొద్దున అనగా చెప్తే ఇప్పుడు రాత్రి అయ్యి కథం. ఇంకెందుకు ఇవన్నీ, ఇక రాదు అయిపోయాయి. ఇక ఫంక్షన్ లేదు పింక్షన్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము చెప్పినా కానీ రాలేదు మా ఫంక్షన్కు, వాళ్ళకి ఇంత అది. మళ్ళీ ఏమన్నా అంటే ఎప్పుడన్నా సెలవులల్లో ఎటన్నా పోతే కదా వాళ్ళ ఇంటికి ఏమో పోతారు, మా ఇంటికి మాత్రం రారు. అంటే తీరకుండా అన్నట్టు మా ఇంటికి రావడానికి మేము పనికిరాం. ఇది మాట. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది. ఏం జాబ్లో ఏమో, ఇంకెందుకు అయిపోయి. ఫంక్షన్ లేదు పింక్షన్ లేదు అయిపోయింది. ఓ వేసుకొని తిరుగుడే, అటు ఇటు తిరగాలి ఇట్లా అన్నీ ఇట్లా మొత్తం సొమ్ములన్నీ వేసుకొని కొత్త చీర కట్టుకొని తిరిగి కూర్చోవాలి అంతే, ఏది లేదు. ఏమైందమ్మా అలా ఉన్నావు, ఏమైంది? ఓ అమ్మా, ఫంక్షన్కి రావడానికే నేను చాలా తొందరగా వచ్చాను తెలుసా. నిజానికి ఇంకా నా వర్కే కంప్లీట్ అవ్వలేదు. చూడు, వర్క్ కంప్లీట్ అవ్వక ఇంకా ఇన్ని ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి ఇవి ఇంటికి తెచ్చుకున్నాను. సారీ అమ్మా. సరే, ఇప్పుడైతే నువ్వు రెడీ అవ్వు, మనం ఫంక్షన్కి అలా అంటే ఇలా అమ్మా, వాళ్ళు ఏమనుకుంటారు, ఫంక్షన్కి ఏమో రాలేదు కానీ అన్నిట్లకి తిరుగుతారా అని అనుకోరు. పద వెళ్దాం. అమ్మా చూడమ్మా, మధ్యాహ్నం నేను అన్నం తినే టైంలో దాదాపు ఒక 10 మంది ఫోన్ చేస్తారు. వాళ్ళందరితో కూడా నేను ఎంత ఓపికగా మాట్లాడతానో తెలుసా నీకు, చాలా ఓపికగా మాట్లాడతా. అది కాదమ్మా, నేను చెప్పేది విని ఒక్కసారి. మాకు వర్క్స్ చాలా ఉన్నాయని చెప్పేసి ఒక గడువు అనేది ఇస్తారు. ఆ గడువు లోపలే అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అలా చెయ్యకపోతే వాళ్ళు సరే, ఇవన్నీ ఏమీ అర్థం కావలే కానీ ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్దాం పదమ్మా. నేను డ్రెస్ కూడా ఇలా ఆగే ఉంటా. అమ్మ నైట్ అయిపోతుంది, వెళ్దాం పద. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు తెలుసా నేను, కనీసం తినడానికి కూడా టైం లేదమ్మా. ఫంక్షన్కి రావాలని తినకుండా వర్క్ చేశాను తెలుసా, చాలా ఆకలి అవుతుంది. నువ్వేమో రాగానే ఇలా అంటావు. ఒక్కోసారి బాధ అనిపిస్తుందమ్మా అసలు ఆ వర్క్ చేయొద్దని. కానీ ఇప్పుడు నేను పని చేయకపోతే ఎలా ఉంటుందో. ఏముంది, తినడానికి తిండి ఉండదు, నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానమ్మా. నువ్వు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉంటాను, సరేనా? ఒక్క 10 days. ఇప్పుడంటే మనకు అన్నీ ఉన్నాయి, బియ్యం ఉంది, పప్పు ఉన్నాయి, అలాగే ఇంట్లో పప్పు ఉప్పు అన్నీ ఉంటాయి. నేను జాబ్ మానేస్తాను, ఇంట్లో కూర్చున్నా, అప్పుడు తెలుస్తుంది. ఎంత వర్క్ ప్రెషర్ ఇక్కడున్నా సరే అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసేసి మేము ఇంటికి వస్తాం. ఎందుకంటే పిల్లలు ఉంటారు, అలాగే అందరూ ఉంటారు, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అని. కానీ మీరేమో మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటాం.
ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలనే కదా నేను తొందరగా వచ్చింది, లేకపోతే ఇంకా కాసేపు ఉండి ఈ ఫైల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసేసి వచ్చేదాన్ని తెలుసా. నీకోసమే కదా అమ్మ వచ్చింది. ఫంక్షన్కి వెళ్ళకపోతే మన ఇద్దరైనా హ్యాపీగా ఉందాం అని చెప్పి నువ్వు అంటున్నావా? అంటే హ్యాపీగా ఉండదాన్ని కదా అమ్మ, తిడుతున్నావు. ఆకలేస్తుందమ్మా, మధ్యాహ్నం అసలు అన్నం కూడా తినలేదు, చాలా ఆకలేస్తుంది. ఒక్కసారి బాధ అనిపిస్తుందమ్మా ఈ జాబ్ని వదిలేయాలని. వదిలేస్తే ఇంటి రెంటు, పాల బిల్లు, పిల్లల స్కూల్ ఫీజు అన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కసారిగా. ఒక్కొక్కసారి నాలో నేనే ఏడుస్తానమ్మా. ఆ ప్రెషర్ని తట్టుకోలేక, ఎవరి మీద తీయాలో అర్థం కాక నీ మీద తీస్తున్నాను నేను, అంతే. నాకు నువ్వేమి కోపం కాదు, ఏమీ కాదు. సరే, నాకు బాగా ఆకలి అవుతుంది, అనవసరంగా నేను తింటున్నా, సారీ. నువ్వు అక్కడ ఎంత కష్టపడుతున్నావు ఎలా కన్నా, సారీ. మొన్న నువ్వు ఉద్యోగానికి పోకపోతే ఒక 10 రోజులు జ్వరం వచ్చి ఇంట్లో వంటనే ఎవరు దేకలేదు. కష్టమవుతుంది, బాగా కష్టమవుతుంది కదా. సరే పో, అన్నం పెడతా పో. ఇంకా ఈ ఫైల్స్ ఉన్నాయట, ఏం ఫైల్స్ ఏమో. సరే అన్నం పెడతా.